మారిపోయామో. అందుకే ఈ ప్రతి సంవత్సరం వచ్చేటువంటి ఈ కోటి దీపోత్సవం మనకు ఏం నేర్పుతోంది అంటే, ఇక్కడకు వచ్చి కేవలం గ్రౌండ్లో దీపాలు పెట్టడంతోనే మీ పని అవ్వలేదు. ఈ దీపం అనేటువంటిది వచ్చే సంవత్సరం వరకు కూడా మీ ఇంటిలో కూడా ఇలాగే ఉదయమో సాయంత్రమో ఖచ్చితంగా దీపారాధన చేసి మీ పూజా గదిలో ఆ దివ్యమైనటువంటి ఉపాసన అనుష్ఠానము చక్కటి ఆరాధన అనేటువంటిది చేస్తేనే ధర్మం అనేటువంటిది నిలబడుతుంది తప్ప కేవలంగా ఒక్క ఈ 10 రోజులు మాత్రమే నేను ఇక్కడ కేవలం దీపం పెడతాను, ఇక తర్వాత ఎప్పుడూ పెట్టానంటే కాదు. కోటి దీపోత్సవం యొక్క ఉద్దేశం ఏమిటి అంటే సనాతన ధర్మ ప్రచారము. ప్రతి వ్యక్తిని కూడా తట్టిలేపి వారిలో భక్తి తత్వాన్ని మేల్కొల్పి సనాతనమైనటువంటి భారతీయ ధర్మ మూలాలను అహరహము కూడా తీసుకువెళ్ళటానికే ఈ కోటి దీపోత్సవం అనేటువంటిది అంకురార్పణతో మొదలై సనాతన ధర్మ భారతీయ ప్రచారంలో ఒక ముఖ్యమైనటువంటి పాత్రను కూడా వహిస్తూ వస్తూ ఉన్నది. కాబట్టి ఒక్కటి గుర్తుపెట్టుకోండి, సుందరకాండలో, రామాయణంలో సుందరకాండలో రావణాసురుడి దగ్గరికి వచ్చినప్పుడు ఆంజనేయ స్వామి ఒక మాట చెప్తాడు. ఏమని అంటే చాలా అద్భుతమైనటువంటి మాట. నతు ధర్మోపసంహారం అధర్మ ఫల సంహితో తదేవ ఫలమన్వేతి ధర్మశ్చాధర్మ నాశనః. ఇది నేర్చుకోదగిన శ్లోకం, మననం చెయ్యదగిన శ్లోకము, ప్రతిరోజు స్మరించవలసినటువంటి శ్లోకము. సీతమ్మను అపహరించిన తర్వాత కూడా రావణాసురుడు 1 సంవత్సర కాలం లంకాపట్టణంలో చాలా సుఖంగానే ఉన్నాడు. ఏ తప్పు చెయ్యని రామచంద్రమూర్తి అడవిలో చెట్టు చెట్టు గుట్ట గుట్ట పుట్ట పుట్ట తిరుగుతూ ఉంటే కేవలంగా తప్పు చేసిన రావణాసురుడు మాత్రము ఇంకా సుఖం పడుతూనే ఉన్నాడు, సుఖానుభవాన్ని పొందుతూనే ఉన్నాడు. ఇది చూసే చాలామంది అనుకుంటూ ఉంటారు, ఇవాళ కలియుగంలో ఏమిటి అంటే తప్పు చేసేవాడే బాగా బలపడుతున్నాడు, బాగా కనిపిస్తున్నాడు, కానీ ధర్మం ఆచరించేటువంటి వాడు మాత్రము ఎక్కడా సుఖపడటం లేదు. ఎన్నో అన్యాయాలు అక్రమాలు చేస్తున్నటువంటి వాడే ఇవాళ లోకంలో పేర్లు పొందుతున్నాడు, కీర్తి పొందుతూ ఉన్నాడు. కాబట్టి వాడి వలె మనం కూడా అధర్మాన్ని చేద్దాము అనే ఆలోచనలో ఇవాళ చాలామంది పడిపోయారు. అందుకే నేను చెబుతున్న వినండి, ఇవాళ మీ ప్రతి సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుంది. ఎప్పుడు? రామాయణం చదివితే, భారతం చదివితే, భాగవతం చదివితే. కానీ ఏమైపోయింది అంటే ప్రస్తుతము రామాయణ భారత భాగవతాలు కూడా పుస్తకాల రూపంలోనే ఉంటున్నాయి తప్పితే మన మస్తకాల్లోకి వెళ్ళటం లేదు. మన ఓపిక పోయింది, పూర్తిగా ఓపిక తగ్గిపోయింది. పూర్వకాలంలో మేము 6-7 గంటలు ప్రవచనాలు చెబితే వినేటువంటి వారి యొక్క స్థాయి చివరికి ఇవాళ ఏమైపోయింది అంటే గంట సేపు ప్రవచనం అనగానే చాలామంది అయ్యో, ఎందుకంటే ఈ రీల్స్కు అలవాటు పడిపోయి మన జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటూ వస్తున్నాం. ఎందుకంటే 1 నిమిషంలో మనకు పుణ్యం రావాలి, 1 నిమిషంలో విజ్ఞానం తెలియాలి, 1 నిమిషంలో రామాయణం మొత్తం అర్థం కావాలి. ఎలా అర్థమవుతుంది 1 నిమిషంలో? జీవితం అంతా కష్టపడ్డా అర్థం కాదు. అందుకే బయటకు రండి, ప్రచార వ్యామోహం నుంచి బయటకు వచ్చి, ఆర్భాటంలోంచి బయటికి వచ్చి మన తాత తండ్రులు, మన అమ్మమ్మలు, మన నాయనమ్మలు ఆచరించినటువంటి ఏ ధర్మమైతే ఉందో ఆ ధర్మాన్ని మీరు ఆచరించే ప్రయత్నం చేస్తే మరల మన కుటుంబాలు బాగుంటాయి. మన సనాతన ధర్మం అనేటువంటిది వృద్ధి పొందుతుంది. సనాతన ధర్మం అంటే ఎంతసేపు వేదికల మీద చెప్పుకునేటువంటిది కాదు, మనమంతా ఆచరించాల్సినటువంటిది, రక్షించుకోవలసినటువంటిది, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోదగినటువంటిది. ఇవాళ రామాయణ భారత భాగవతాల్లో అందుకే నేను చెబుతున్నా,
రామాయణంలో ఈ ఒక్క శ్లోకం చాలు మన జీవితాన్ని మార్చటానికి. ఆంజనేయ స్వామి చెప్తాడు, నాయనా ఇప్పటిదాకా నువ్వు చాలా తప్పులు చేసావు, అయినా లంకాపట్టణంలో సుఖపడుతున్నావంటే కారణమేమిటి అంటే నీ పూర్వజన్మార్జితమైనటువంటి పుణ్యము నిన్ను చాలా వరకు కాపాడింది. నీ పూర్వజన్మార్జితమైనటువంటి పుణ్య పరంపర నిన్ను ఇవాళ ఇప్పటిదాకా కాపాడింది. ఇగో ఈ రోజుతో అయిపోయింది, నేనొచ్చా, ఈ రోజుతోనే నీకు ప్రారంభం. నీ లంకాపట్టణంలో అశోకవనం అనేటువంటిది నాశనమైపోయింది. నీ అక్షకుమారుడు చనిపోయాడు, 7 మంత్రి కుమారులు చనిపోయారు, అందరికీ ఇక గతి పడుతోంది. ఈ రోజు నుంచి నీకు మారిపోతోంది. అంటే అర్థం ఏమిటి? అధర్మం చేసినటువంటి వాడికి కూడా ఒక రోజు సమయం వస్తుంది. అధర్మం చేస్తూ అహంకారంతో విర్రవీగుతూ ఉండేటువంటి ప్రతి వాడు కూడా రావణాసురుడి యొక్క రూపమే, గుర్తుపెట్టుకోండి. కానీ అటువంటి రావణాసురుణ్ణి కొట్టడానికి ఖచ్చితంగా రామచంద్రమూర్తి లాంటి ఒక అద్భుతమైన అవతారం వచ్చే తీరుతుంది. అందుకే కోసల దేశంలో దశరథ మహారాజుకు అపురూపంగా అవతరించినటువంటి ఆ రామచంద్రమూర్తి తపస్సు చేసి, అనుష్ఠానం చేసి, ఉపాసన చేసి, ధర్మాచరణ చేసి 14 సంవత్సరాలు తాను నమ్మిన ధర్మం కోసం ఏమాత్రం కూడా తగ్గకుండగా ధర్మాచరణయే ప్రధానంగా రామో విగ్రహవాన్ ధర్మ, మూర్తి భవించినటువంటి ధర్మస్వరూపమే రామచంద్రమూర్తి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్పే చివరికి ఏ అధర్మంతోనైతే రావణాసురుడు ఉన్నాడో అట్టి అధర్మాన్ని రామచంద్రమూర్తి సంహారం చేసి చిట్ట చివరకు ధర్మమే గెలుస్తుంది తప్ప అధర్మం ఎప్పటికీ కూడా గెలవదు అనేటువంటి విషయాన్ని రామాయణంలో మనకు చూపించారు. కాబట్టి పూర్వకాల పుణ్యమున్నంతసేపు మనం చేసే ప్రతి పని మనకు బాగానే కనిపిస్తూ ఉంటుంది. ఈ రోజున మనం అనుభవిస్తున్నటువంటి వైభవం అంతా మన పెద్దలు మనకు ఇచ్చినటువంటిది, మనం పూర్వజన్మలో చేసుకున్నటువంటిది. మరి ఈ జన్మలో ఏం చేస్తున్నావు? ధర్మాచరణ చేస్తున్నామా? ఒక్కటి గుర్తుపెట్టుకోండి, 2 విషయాల మీద ప్రధానంగా దృష్టి పెట్టుకోవాలి. ఒకటి ధర్మం కోసం, రెండవది దేశం కోసం. ఈ 2 మీరు చేసేటువంటి పూజలో కూడా ప్రతిరోజు దీపారాధన చేస్తూ ఒక ప్రార్థన చెయ్యండి. ఎంతసేపు నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి కాదు, నా దేశం బాగుండాలి, నా సంస్కృతి బాగుండాలి, నా హిందూ సనాతన ధర్మం అనేటువంటిది వృద్ధి పొందాలి అని ప్రతి ఒక్కరూ కూడా దేశం కోసం మీరు ప్రార్థన చేస్తే మీ ప్రార్థన తప్పకుండా ఫలిస్తుంది. కాబట్టి దీపం పెట్టేటప్పుడు ప్రతి ఒక్కరూ కూడా చేయవలసినటువంటి ప్రార్థన ఏమిటి అంటే, ఎన్నో దేశాలు ఉన్నప్పటికీ భారతదేశాన్ని మించిన దేశం ఇంకొకటి లేదు. కాబట్టి నా దేశం బాగుండాలి, నా దేశంలో నా సనాతన ధర్మం అనేటువంటిది ఎప్పుడూ బాగుండాలి అని కోరుకుంటే, ఎప్పుడైతే దేశం బాగుంటుందో మనమందరం కూడా బాగుంటాము. కాబట్టి అది కోరుకోవటం కోసమే ఇక్కడ కోటి దీపోత్సవం. కాబట్టి ధర్మాన్ని విడిచిపెట్టక ధర్మాచరణ చేస్తూ సనాతన ధర్మం కోసం ప్రతి ఒక్కరు కూడా అహరహము పాటు పడుతూ మనం బతికి ఉన్నంత కాలంలో మనం ఎప్పుడూ కూడా అధర్మం అనేటువంటిది చెయ్యకుండగా మనకు మంచి బుద్ధిని ఆ భద్రకాళి పరాభట్టారిక, ఆ ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి వారు, ఆ వేములవాడ రాజరాజేశ్వర స్వామివారు మనకు అనుగ్రహించుగాక అని కోరుకుంటూ మీరందరూ కూడా చక్కగా భక్తి టీవీ కోటి దీపోత్సవం ద్వారా సనాతన ధర్మాన్ని అనుసరించి ప్రతి ఒక్కరూ కూడా సనాతన ధర్మ పరిరక్షణలో పాటుపడాలి అని కోరుకుంటూ ఒకసారి అందరూ కూడా గట్టిగా చెప్పండి, భారత్ మాతాకి, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, జై శ్రీరామ్, జై శ్రీరామ్.
ఈనాటి కోటి దీపోత్సవ కార్యక్రమంలో చక్కని ప్రవచనామృతాన్ని అందించినటువంటి శృంగేరి ఆస్థాన